సమ్మర్ వచ్చిందంటే చాలు విందు భోజనాల్లో ఎక్కువ కనబడే మామిడికాయ ముక్కల పచ్చడిని ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా 2 మామిడికాయలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల కింద చకచకా కట్ చేసేసుకోండి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకొని ఈ ముక్కల్ని ఇప్పుడు మనం కొలుచుకుందాం. మనం ఏ కప్పుతో అయితే ముక్కలు కొలుచుకుంటున్నామో అదే కప్పుతో కొలతలు అనేవి వేసుకోవాలి. ఇప్పుడు ఈ కప్పుతో నాకు 2 కప్పుల వరకు మామిడికాయ ముక్కలు అయినాయండి. ఇదే కప్పుతో అరకప్పు వరకు కారం అనేది యాడ్ చేసుకోవాలి. పావు కప్పు వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ వరకు మెంతిపిండి, 2 టీ స్పూన్ల వరకు ఆవు పిండి యాడ్ చేసుకొని ఒకసారి ముక్కలకు పట్టేటట్టు కలిపేయండి. ఇప్పుడు 1 కప్పు వరకు పప్పాయిలు కానీ నువ్వులాయలు కానీ తీసుకొని ఇందులో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ముక్కలకు పట్టేటట్టు నూనె కారం కూడా ఇలా బాగా కలిపేసుకోండి. ఇలా బాగా కలిపేసుకొని 1 గంట పక్కన పెట్టేసుకున్న తర్వాత సర్వ్ చేసుకున్నారంటే వేడి వేడి అన్నంలో లొట్టలేసుకుంటూ తినేస్తారు. ఈ మామిడికాయ ముక్కల పచ్చడి అనేది విందు భోజనాల్లోనే కాదండి, ఇంట్లో కూడా ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా రెడీ చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేసేయండి.